మహేష్ బాబు గారి లుక్ మాత్రం మామూలుగా లేదు, అద్దిరిపోయింది అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చి పిచ్చిగా ఈ ఫొటోస్ని షేర్ చేస్తూ ఉన్నారు. అయితే వారణాసి సినిమాకి సంబంధించి లేటెస్ట్ లుక్స్ అంటూ చాలామంది కూడా వీటి గురించి మాట్లాడుతున్నారు. నిజానికైతే ఇవి షూటింగ్లోని లుక్స్ అయితే కాదు, కాకపోతే ఆయన షూటింగ్కి వెళ్తున్నప్పటి వీడియోస్ అన్నమాట, ఫొటోస్ కూడా. సో మరి మనందరికీ తెలుసు, ప్రజెంట్ అయితే వారణాసి మూవీలో మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు వీళ్ళందరూ కూడా చేస్తున్నారని చెప్పేసి, సో మొన్ననే ప్రియాంక చోప్రా గారు ఒక హింట్ ఇచ్చారనమాట, సీ యూ సూన్ మహేష్ బాబు ఇన్ అంటార్కిటికా అని చెప్పేసి. సో అప్పుడే అందరికి ఒక ఐడియా వచ్చింది, నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ అనేది అంటార్కిటికాలో చేస్తున్నారు అని చెప్పేసి. సో అందరూ కూడా అనుకున్నారు, ఫిక్స్ అయిపోయారు, నెక్స్ట్ వీళ్ళందరూ కూడా కలిసి అక్కడికే వెళ్తారు, అక్కడే షూటింగ్ జరుగుతుంది. సో మరి అక్కడ ఎలాంటి షెడ్యూల్ని చేస్తున్నారని ఒక ఆతృత కూడా అందరిలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వారణాసి మూవీ అంటే ఓన్లీ తెలుగు ప్రజలు కాకుండా, ఓన్లీ ఇండియన్ ప్రజలే కాకుండా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి బజ్ అనేది ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులందరూ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే రాజమౌళి గారు ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేశారు ఈ సినిమా మీద మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆయన బాహుబలి సినిమా ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫ్యాన్స్ అనేవాళ్ళు రాజమౌళి గారి డైరెక్షన్కి ఏర్పడ్డారు. ఆయన ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా కోసం ఖచ్చితంగా వెయిట్ చేసి మరి సినిమాని చూసే స్థాయికి ఆయన రేంజ్ అనేది పెరిగిపోయింది. ఆయన దాదాపుగా 120 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అంటే మరి అర్థం చేసుకోవచ్చు రాజమౌళి గారు ఏ విధంగా అన్ని చోట్లలో కూడా ఆయన ఇంపాక్ట్ని క్రియేట్ చేసి అందరినీ కూడా ఏ విధంగా తన వైపుని తిప్పుకుంటున్నారు అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఏంటంటే అంటార్కిటికాలో నెక్స్ట్ షెడ్యూల్ అనేది ప్లాన్ చేశారనమాట, షూటింగ్ అనేది అక్కడ చేస్తారు. సో మరి మహేష్ బాబు గారు ఒక గ్లాసెస్ పెట్టుకొని, లాంగ్ హెయిర్, క్యాప్ పెట్టుకొని, ఒక జాకెట్ ధరించి, సో మరి ఆ విధంగా ఆయన ఎయిర్పోర్ట్లో వెళ్తున్నప్పుడు చాలామంది కూడా ఫొటోస్ని క్లిక్ చేశారు, వీడియోస్ కూడా తీశారనమాట. సో ప్రజెంట్ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు, నయా లుక్ ఆఫ్ మహేష్ బాబు అని చెప్పేసి. సో మరి స్టైలిష్గా కనిపిస్తున్నారు, చాలా చాలా క్రేజీగా కనిపిస్తున్నారు, ఇదే లుక్ ఉండబోతుందా నెక్స్ట్ షెడ్యూల్లో అంటార్కిటికాలో అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ అదేవిధంగా వారణాసి మూవీ ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేసిందనమాట. అంటార్కిటికాలో షూటింగ్ చేసుకుంటున్నటువంటి రెండవ సినిమాగా కూడా ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేసింది వారణాసి మూవీ. సో మరి అన్ని విధాలుగా చూసుకున్నా కూడా దాదాపుగా ఒక 1000 కోట్ల బడ్జెట్తోని సినిమా నిర్మిస్తున్నారంటే మరి వచ్చే ఇన్కమ్ అంతకి డబుల్ ఉంటుందా, ట్రిబుల్ ఉంటుందా అనే దాని పట్ల కూడా చాలామందికి ఒక అంటే మనం దాన్ని ఆతృత అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఒక ఎగ్జైట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా క్రేజీ ఫీలింగ్స్తో అయితే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా అసలు ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలాంటి లైన్ తీసుకున్నారంటే మనం చూసాం. కాకపోతే ఎవరు కూడా ఒక డెసిషన్ అనేది రాలేకపోతున్నారు, ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. అసలు నిజంగా ఇదే టాపిక్లో ఉంటుందా సినిమా అంటే. మరి కొన్ని చూస్తే ఇక్కడ సైన్స్ పరంగా ఉంటుందా, సైన్స్ ఫిక్షన్ ఉంటుందా, లేకపోతే మైథాలజీ ఉంటుందా, ఇట్లా అన్ని కలిపి ఉంటాయా. ప్రియాంక చోప్రా గారు ఏమో ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తూ ఉంటామని చెప్పేసి ఒక హింట్ ఇచ్చారు. సో ఈ విధంగా రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా ఇంకా సినిమా వచ్చేంత వరకు అయితే మనకు తెలీదు. ఇంకా రాజమౌళి గారి డైరెక్షన్ అంటే మనకు తెలుసు, చిన్న చిన్న పాయింట్స్ని కూడా చాలా జాగ్రత్తగా దాచిపెడుతూ ఉంటారనమాట. సో మొత్తానికైతే నెక్స్ట్ షెడ్యూల్ వారణాసి మూవీ అనేది వారణాసి అంటార్కిటికాలో చేస్తున్నారనమాట. సో ప్రజెంట్ మరి చూద్దాం దానికి సంబంధించి ఏవైనా అప్డేట్స్ ఇస్తారా ఏంటి అని. మరి మీరేమనుకుంటున్నారు, మహేష్ బాబు గారు ఈ లిక్స్ చూసిన తర్వాత మీకు ఏ విధమైనటువంటి ఫీల్ కలిగింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.